అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రాముడు నడయాడిన పవిత్ర క్షేత్రాలను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. వనవాస సమయంలో రామయ్య తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి దక్షిణాదిలో అనేక ప్రాంతాల్లోని అరణ్యాల్లో గడిపాడు. అలాంటి పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపి ఒకటి. నేటి హంపి నగరంలోని అనెగుండి పట్టణం నాటి రామాయణంలో కిష్కింద నగరం. ఈ కిష్కింద నగరానికి అంటే నేటి హంపికి, అయోధ్య రాముడికి చాలా అనుబంధం ఉంది. శ్రీరాముడు హంపిలోని కిష్కింద నగరానికి వచ్చి స్థిరపడ్డాడని, ఇక్కడ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పౌరాణిక నేపథ్యం ఉంది. సీతాదేవి అపహరణకు గురైన తర్వాత శ్రీరామచంద్రుడు సీతను వెతుక్కుంటూ హంపికి వచ్చాడని నమ్ముతారు. నేటికి ఇందుకు సంబంధించిన అనేక ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. అప్పటి కిష్కింద నగరం ప్రస్తుత విజయనగరం జిల్లాలోని హంపిలోని అనెగుండి పట్టణం. హంపిలోని మాల్యవంత పర్వతంలోని చారిత్రాత్మక రఘునాథ ఆలయంలో శ్రీరాముడు 4 నెలల పాటు తపస్సు చేశాడు. ఇక్కడ తపస్సు చేస్తున్న రాముడి విగ్రహం కూడా ఉంది. ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా కూర్చున్న రాముడు, సీతాదేవి విగ్రహాలు ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలు దేశంలోనే మరే ప్రాంతంలోనూ కనిపించవు. అంతేకాదు, శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు బాణాన్ని రాతి పర్వతంలో వదిలి రామతీర్థాన్ని సృష్టించాడు. ఈ తీర్థంలోని నీరు నేటికి ప్రవహిస్తూనే ఉంది. దీనికి కారణం రామబాణమని స్థానికుల నమ్మకం. ఇక్కడ ఉన్న శివలింగానికి శ్రీరాముడు నిత్య పూజలు చేశాడని స్థానికులు చెప్తారు. హనుమంతుడు మాల్యవంత పర్వతం దగ్గర ఉన్న రామలక్ష్మణుల దివ్య తేజస్సును చూసి తన ప్రభువైన శ్రీరామచంద్రుడిని గుర్తించి కిష్కిందకు రామయ్య వచ్చిన సంగతి సుగ్రీవుడికి తెలియజేశాడట. అప్పుడు సుగ్రీవుడు తన అన్న వాలి నుండి తప్పించుకోవడానికి వృషి మునికొండ ముందున్న గుహలో నివసించేవాడు. శ్రీరాముణ్ణి కలుసుకున్న సుగ్రీవుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి రావణుడు తల్లి సీతను అపహరించి పుష్పక విమానంలో తీసుకొని వెళ్లిన గుర్తుగా సీతాదేవి నగలను చూపిస్తాడు. ఆ ఆభరణాలను చూసిన తర్వాత అవి సీతాదేవివే అని రాముడు గ్రహించి అప్పుడు సీతాదేవి జాడ తెలుసుకోవడానికి వానరుల సహాయం కోరతాడు. ఆ తర్వాత వాలిని చంపి సుగ్రీవునికి పట్టాభిషేకం చేసి వానర సైన్యంతో కలిసి లంకకు ప్రయాణించినట్లు స్థల పురాణంగా స్థానికులు చెప్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు వానర సైన్యమైన సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్తాడు. అంతేకాకుండా రాముడు పంప విరూపాక్షుడిని పూజించి ఆశీర్వాదం పొందిన తర్వాత లంకకు బయలుదేరినట్లు చెప్తారు. లంకకు వెళ్లిన తరువాత రావణుడిని సంహరించి సీతాలక్ష్మణ సమేతుడై తిరిగి అయోధ్యకు వస్తున్న సమయంలో కిష్కింద నగరంలో కొన్ని రోజులు విడిది చేసి అనంతరం తరువాత అయోధ్యకు బయలుదేరాడు. శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో హంపిలో నివసించిన జాడలు నేటికి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి.